సలేశ్వరం సంవత్సరానికి కేవలం 3 నుంచి 5 రోజులు చైత్ర పూర్ణిమ నాడు మాత్రమే దర్శనమిచ్చి ఆ లింగమయ్య క్షేత్రం నల్లమల్ల అడవులలో కొలువై ఉంది. దీనినే దక్షిణ కాశీ లేదా తెలంగాణ అమర్నాథ్ గా పిలుస్తారు. ఈ క్షేత్రం 6వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. 16వ శతాబ్దానికి చెందిన శ్రీ పర్వత పురాణంలో 13వ శతాబ్దానికి చెందిన పాల్కూరికి సోమనాథుడు తన మల్లికార్జున పాండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వర్ణించాడు. అడవిలోకి వెళ్లే కొద్దీ నాగరికతకు దూరంగా ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఎత్తైన కొండలు, జారిపోయే రాళ్లు, అడుగు వేయడానికి కూడా భయం వేసే ఇరుకైన దారులు, చిన్న తప్పు జరిగిన 100 అడుగుల లోయలోకి పడిపోయే ప్రమాదం ఉన్నా భక్తులు మాత్రం వస్తున్నాం లింగమయ్య అంటూ సంతోషంగా అడుగులు వేస్తారు. 200 అడుగుల ఎత్తు నుండి పడే జలపాతపు నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని, ఇందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం యాత్ర మాత్రమే కాదు, శివయం మీద ఉన్న నమ్మకం, మనోధైర్యానికి పరీక్ష. ఈసారి ఏప్రిల్ 2న ఆ లింగమయ్యను దర్శించుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో వస్తున్నాం లింగమయ్య అంటూ కామెంట్ చేయండి.